ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రెస్ క్లబ్లో సభకు నమస్కారం. ప్రధానంగా దాసు సురేష్ గారు, బీసీ రాజ్యాధికార సమితి ఫౌండర్ చైర్మన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ గంటా సత్యనారాయణ రెడ్డి గారికి, ఇండియన్ నేషన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కూర వెంకటేశ్వర్లు గారికి, వేదిక పైన ఉన్నటువంటి చిన్నలకి పెద్దలకి మరియు ఈ సందర్భంగా పోరాడుతున్నటువంటి మహిళా మనులకి మీ అన్నగా లేదా తమ్ముడుగా దయచేసి నాకు కోరస్ ఇవ్వండి. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు వల్లాల నవీన్ యాదవ్ ఈరోజు విజయం సాధించాడు. ఈ విజయానికి తన వంతు కృషి చేసినటువంటి మీటింగ్ పెట్టి అక్కడ ఆ యొక్క నియోజకవర్గంలో తను కూడా పార్టిసిపేట్ అయ్యి ప్రచారంలో పార్టిసిపేట్ అయినటువంటి దాసు సురేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరి చిన్న శ్రీశైలం కుమారుడు నవీన్ యాదవ్, ఇది యాదవ్ బీసీ వర్గానికి చెందినటువంటి బిడ్డ. అంటే మన రక్తాన్ని మనము గెలిపించుకోవాలి. ఈ సోయి అందరికీ ఉన్నట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని పెట్టుకొని కొత్తగా ఏర్పడేటటువంటి ధర్నా కార్యక్రమం చేసి ఇందిరా పార్క్ దగ్గర వచ్చిన బీసీలని కించపరిచేటటువంటి విధానానికి ప్రతి బీసీ కూడా బాధపడుతున్నాం. అదొక్కటే కాదు, దుఃఖం అది. ఇవాళ వల్లాల నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో తన యొక్క పవర్ని చాటుకున్నాడు. ఒక యువకుడి యొక్క రక్తం, ఒక బీసీ యొక్క రక్తం ఎట్లా సలసలం మరుగుతుందో అదే రకంగా ఆ యొక్క రక్తం యొక్క పౌరుషం ఎట్లా ఉంటుందో జూబ్లీ హిల్స్ ఎన్నికలు నిరూపించాయి. సో కాల్డ్ బీసీ ఆర్గనైజేషన్ అయినటువంటి ఈ గట్టు ఉంటావా ఆ గట్టును ఉంటావా అనే తత్వంతో ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ ప్రత్యక్షంగా ఒక సూచన చేస్తుంటాను. ఇవి 1980 లేదా 2000 సంవత్సరమో కాదు, మొదటి నుంచి బీసీలకి తన వంతు సహకారం చేసుకుంటూ వచ్చినటువంటి పెద్దల్ని గౌరవించుకోవాలి. మన మాన మర్యాదల్ని మనమే తీసుకుంటామా? కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అనంటే తన అవసరాల కోసం తన సొంత ప్రణాళికని ఇంప్రూవ్ చేసుకోవటానికి సొంత రక్తమైనటువంటి మనల్ని విమర్శిస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ వేదిక మీద నుంచి ఒకటే గట్టిగా చెప్తున్నాను, నేను మీరు ఇప్పటి వరకు చేసినటువంటి పోరాటాలు మేము గుర్తించాం, మిమ్మల్ని గౌరవిస్తున్నాం. కానీ భవిష్యత్తులో బీసీలని విడదీయాలనేటటువంటి మైండ్ సెట్ కానీ ఏదన్నా ఉంటే ఇమీడియట్ గా మార్చుకోమని హెచ్చరిస్తున్నా. అది కానీ జరగకపోతే ఇప్పటి వరకు కూడా సైలెంట్ గా ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు మాకు ఎప్పుడు ఈ అవకాశం వస్తుందా అని నాలాంటి వాళ్ళు చాలా మంది వ్యక్తులు ఎదురు చూసి వాళ్ళు కానీ బరిలోకి దిగితే మీరు మిగలరని చెప్తున్నా. మిగులుతారా? మిగలరు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా నేను. ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కి యుద్ధానికి పోయిన వాడికి ఒక్కటే రక్షణ కవచం ఉంటుంది, అది ఇనపది కానీ లేకపోతే ఏ లోహంతో చేసినది కానీ.
ఎస్సీ ఎస్టీస్కి 2 రక్షణ కవచాలు ఉన్నాయి. ఆ 2 రక్షణ కవచాలు కూడా ఒకటి చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్స్, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ రాజ్యాంగ పరిరక్షణలో ఉన్నటువంటి రిజర్వేషన్స్. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఇది ఒక రక్షణ కవచం ఉన్నది. అంటే 2 రక్షణ కవచాలు ఉన్నాయి. ఇది 1 సైడ్ అనుకోండి. మిత్రులారా మీరు చెప్పండి, ఎస్సీ ఎస్టీస్ ఎంతమంది ఉంటారు? పర్సంటేజ్ సురేష్ గారు 15 to 18, ఓకే 20% అనుకుందాం. ఓసీ పర్సంటేజ్ ఎంత ఉంటారు? 8 to 10% ఉంటారు. 20 + 10 అంటే కరెక్ట్ లెక్కలు కానీ తీసినట్లయితే 20 to 25 ఆర్ 30. మిగతా 70% ఎవరు? బీసీలో. ఈ బీసీల యొక్క రక్త మాంసాన్ని, ఈ బీసీల యొక్క హక్కుల్ని, ఈ షీల్డ్స్ ఉన్నటువంటి వ్యక్తులు, షీల్డ్స్ లేనటువంటి వ్యక్తులు అంటే అగ్రకులాల వాళ్ళు కూడా మనల్ని అటు రైట్ అండ్ లెఫ్ట్ సప్రెస్ చేస్తే అణిగిపోయి ఉన్నాం మనం. అణగారిన వర్గాలుగా ఉన్నాం మనం. ఇన్ని కోట్ల మంది మనం జనాభా ఉన్నా కూడా ఇంతకుముందు ఉసురాలు ఉండేది. అవేంటి గోధుమలు కానీ లేకపోతే ఏమన్నా మొక్కజొన్నలు కానీ లేదా చిన్న చిన్న చిరుధాన్యాలు వేస్తే కింద ఒకడు ఉన్నాడు, పైన ఒకడు ఉన్నాడు. ఆ చిన్న రంధ్రంలో నుంచి వేస్తే పిండి అయిపోయాం పూసులు మొత్తం. ఈ రకంగా ఉన్నదాన్ని ఈరోజు ఎందుకు వాయిస్ లేస్తుంది అంటే మన జాతి మొత్తం కూడా విద్యా అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో చాలా మెరుగ్గా ఉంటున్నారు కాబట్టి ఆలోచించగలుగుతున్నారు. ఒక మినిస్టర్ ఒక జీవో మీద సంతకం చేస్తే ఈ జీవో సంతకం ఎందుకైంది, దీని వెనక ఎంత కుట్ర దాగి ఉన్నది, ఎంత డబ్బు మార్పిడి జరిగింది అనేది ఆలోచించగలిగేటటువంటి శక్తివంతులై ఉన్నారు మన బీసీలు. ఒక ల్యాండ్కి ఒక పర్మిషన్ ఇచ్చి వేల కొద్ది లక్షల కొద్ది ఎకరాలు తినేసినటువంటి ఈ యొక్క వర్గాలు ఒక చట్టాన్ని తీసేస్తే దీని వెనక ఎన్ని లక్షల కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది స్పష్టంగా తెలుసుకునేటటువంటి వర్గంగా ఉన్నారు. ఎవరిని నష్టపరిచారు ఇన్ని సంవత్సరాలు? 1947లో మనకి స్వాతంత్రం వస్తే బ్రిటిష్ వాడి యొక్క పరిపాలనలో చేతి వృత్తులు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి, ఆ ధ్వంసం చేయటమే కాకుండా ప్రతి ఒక్కటి నేత పని వాళ్ళకి కానీ మెకనైజేషన్ వచ్చేసింది, ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది. దీని వలన మన వాళ్ళ యొక్క చేతి వృత్తులు మొత్తం వచ్చి భూమి మీదకి పడిపోయారు. తన గౌరవాన్ని, తన యొక్క అస్తిత్వాన్ని వీళ్ళు కోల్పోయారు. కనుక మనము మన యొక్క ఎగ్జిస్టెన్స్ నిరూపించుకోవాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి బీసీ బిడ్డ కూడా ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో కూడా మనకి 70% ఉన్నటువంటి మనం మన యొక్క హక్కుల్ని పరిరక్షించుకోగలుగుతాం. మనకి ఎవరి మార్గదర్శకము అవసరం లేదు. మన బీసీ కాని వ్యక్తికి నాయకత్వం ఇస్తే మనం వ్యతిరేకిద్దాం. బీసీల యొక్క హక్కుల్ని బీసీలే చేసుకుందాం. దీంట్లో ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది. ఒక్క ముక్కలో చెప్పేస్తా కాన్స్పిరసీ. ఇప్పటిదాకా కూడా మన బీసీలు వేరే వర్గాల యొక్క చేతిలో ఉన్నారు. మీకు ఐక్యత లేదు అని అంటారు. ఎట్లా ఉంటుందండి ఐక్యత? రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా కలిసి మనల్ని సప్రెస్ చేస్తున్నప్పుడు ఐక్యత ఉండదు. కానీ తెలివిగల సమాజం ఇప్పుడు వచ్చిన తర్వాత మనకి ఐక్యత రాగం చేసుకుంటున్నాం. ఇంకొక విషయం, జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే మన నవీన్ యాదవ్ గారు అఖండమైనటువంటి మెజార్టీలో ఇది నాకు హుజూరాబాద్ గుర్తుకొస్తుంది. ఓటికి 20,000 రూపాయలు అట్లా పంచినటువంటి హుజూరాబాదు
గుర్తుకొస్తుంది. ఎందుకంటే నేను హుజూరాబాద్లో ప్రతి గడపని తొక్కాను, అక్కడ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నాను నేను. దానికంటే భిన్నంగా ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా ఎలాంటి పెద్ద కుట్రకోణం దాగి ఉన్నది. ఎక్కడికి పోయారు వీళ్ళంతా? బీసీలు తలుచుకుంటే ఎవ్వరి కొమ్ములైనా కూడా విరచగలుగుతాం, మన హక్కుల్ని రక్షించుకోగలుగుతాం. ఇంకొక ప్రధానమైనటువంటిది, ఇవాళ నవీన్ యాదవ్ అనేటటువంటి ఒక సింహం గర్జించటం మొదలుపెట్టింది. అది మన అందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని నింపగలుగుతుంది. నవీన్ యాదవ్ యొక్క గెలుపు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలుగా ఉండి అతనికి మద్దతు ఇవ్వకుండా క్యాంపెయిన్లో పాల్గొనకుండా ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గు తెచ్చుకోవాలని అంటున్నా నేను. దేనికోసం? ఎవరి సంక్షేమం కోసం పెట్టుకున్నారు మీరు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ని? అంటే నీ తల పండితే నువ్వు గొప్పవాడుగా? నువ్వు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయితే నువ్వు పెద్దవాడుగా? నీ యొక్క పాత్ర నవీన్ యాదవ్ని గెలిపించటంలో నీది ఎక్కడ ఉన్నది అని నేను స్పష్టంగా అడుగుతున్నా. ప్లీజ్ ఆన్సర్ దాట్. అదే రకంగా దీంట్లో ముఖ్యంగా ఈ విషయంలో వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ టు మిస్టర్ మన దాసు సురేష్ భాయ్ సాబ్ని ఉంటాను. ఇక నుండి బీసీ యొక్క ఉద్యమాన్ని గుంపులు గుంపులుగా ఉండి వర్గాలు వర్గాలుగా ఉండి పోగులు పోగులుగా ఉన్నటువంటి ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అట్లా కానీ కాకపోతే నేనే నా యొక్క కార్యరంగంలో కార్యక్షేత్రంలో దిగుదాన్ని స్పష్టం చేస్తున్నా. 10,000 కిలోమీటర్లు కాదు, 1,00,000 కిలోమీటర్లైనా తిరిగి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపని కోటి ఉత్తరాలు టు ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రికి కోటి ఉత్తరాలతో మేము మా యొక్క విన్నపాలను ఇచ్చేస్తాం. దేనికి ఈ కార్యక్రమం తీసుకున్నాము అంటే, ఒక రాష్ట్రం రేపు కేంద్రం ఒకటి తీసుకొని వస్తుంది. ఆల్రెడీ మీ యొక్క కులగణను కూడా మేము ఒప్పుకున్నాము కదా అంటారు. అందరూ కూడా బీసీ బిడ్డలందరూ మహిళా మనులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. కులగణనలు చేస్తారు, అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఓకే, 6 నెలల్లో చేస్తారు దేశం అంతా. అప్పుడు ఏమని అంటారు? మళ్ళా ఎగైన్ అక్కడ పెండింగ్ ఉంది, ఇక్కడ పెండింగ్ ఉన్నది, కింది సభలో ఉన్నది, పై సభలో ఉన్నది, రాష్ట్ర సభలో ఉన్నది అనేది. కనుక మనము హీట్ ప్రాసెస్ లేకపోతే ఒక లోహాన్ని కానీ ఒక ఇనుప ముక్కని కానీ గట్టిగా దాన్ని వంచాలి అనంటే మన ఊపిరిలో ఉన్నటువంటి వేడి వాళ్ళ గుండెలకి తగిలేదాకా మనం చేయాలి. మన ఊపిరిలో ఉన్నటువంటి వేడి వాళ్ళ గుండెలకి తగిలేటట్టుగా చేసినప్పుడు మాత్రమే ఈ అగ్రవర్ణాలు కానీ ఈ యొక్క ఇతర కులాలైనటువంటి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నటువంటి కులాల్ని కానీ మనం వంచగలుగుతాం. ఒకవేళ అది కానీ బీసీలకి కానీ చేయకపోతే మా కుసాలు కదులుతాయి. మా కుసాలు కదలటమే కాదు, మేము వెళ్ళిపోతాం. వీళ్ళదే తమిళనాడులో లెక్క సీటు బీఫామ్ తీసుకుంటే బీసీల యొక్క కాళ్ళ మీదలో ఏదో ఒకటి పడి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒక 1 అవర్కి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ అయినప్పటికీ ఈ యొక్క భావజాల వ్యాప్తికి మా యొక్క లక్ష్యం నిర్దేశించుకున్నాం కాబట్టి కొద్దిగా సుదీర్ఘంగా చెప్పాల్సి వస్తుంది. సో ఐ థ్యాంక్ఫుల్ టు ఆల్ అండ్ ఏఐటియుసి అండ్ ఇది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో వచ్చినటువంటి పెద్దలందరికీ, డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన దాసు సురేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.